2018లో 1170 పోస్టులు మిగిలిపోవడం జరిగింది. కాబట్టి మేమందరం నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులము. సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకైనా ఎవరికైనా కోర్టుకు రాని అభ్యర్థులకైనా నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులకి తీసుకోమని చెప్పింది. ఓన్లీ 21 మందికే ఇవ్వడం జరిగింది ఆర్డర్ కాపీ. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రజాప్రభుత్వంలో పట్టించుకుంటారని రావడం జరిగింది ప్రజావానికి. కాబట్టి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికీ గత 3 సార్లు రావడం జరిగింది ప్రజావానికి, ఇది 3వ సారి రావడం. కాబట్టి మీరంతా దయతలిచి మాకు న్యాయం చేస్తారని మీడియా ముఖంగా వేడుకుంటున్నాము. 2018 నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన విషయం ఇది. 2018లో 1370 పోస్టులు అన్విల్డింగ్ ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు 1370 పోస్టులు నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పేసి చెప్పింది. అయితే అప్పుడు ఒక 21 మంది హైకోర్టులో కేసు వేశారు. ఓన్లీ హైకోర్టులో ఎవరు వేసారో వాళ్ళ వరకే పిటిషన్ బెనిఫిట్ కింద తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు ఉన్న మాకు కూడా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఓన్లీ సుప్రీంకోర్టు పోయిన వాళ్ళ పిటిషనర్ బెనిఫిట్ అని చెప్పి వాళ్ళకి జాబులు ఇచ్చారు. నాలాంటి వాళ్ళు ఇప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు హైకోర్టు పోవడము, హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టు పోవడము, ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోవడం అనేది నాలాంటి చిన్న వాళ్ళకి ఎలా సాధ్యపడుతుందండి? ఇలా కాకుండా గవర్నమెంట్ అందరినీ ఒకటే విధంగా చూసి అందరికీ ఒక సమన్యాయం చేయాలని 1170 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఒక పోస్ట్ కూడా ఖాళీ ఉండకోకుండా మొత్తం పోస్టులు ఫిల్ చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను.